విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం 'కింగ్డమ్'. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. జూలై 31వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు నిర్మాత నాగవంశి అధికారికంగా చెప్పారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. నైజాంలో 15 కోట్లు, సీడెడ్లో 6 కోట్ల రూపాయలకు జరిగింది. ఇక ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల రూపాయలకు జరగగా, తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. టైర్ 2 హీరోల అడ్వాన్స్ బుకింగ్స్ను పరిశీలిస్తే ఇటీవలి కాలంలో ఏ హీరోకు దక్కని విధంగా విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ భారీ వసూళ్లను సాధిస్తుంది. అమెరికాలో 534 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేయగా ఇప్పటికే $250K అంటే ఇండియన్ కరెన్సీలో 2.15 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇంకా 2 రోజుల సమయం ఉండడంతో ఈ మార్క్ 500K దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఆస్ట్రేలియాలో 100 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయగా $27,000 అంటే 15 లక్షల రూపాయల కలెక్షన్లు ఇప్పటికే వచ్చాయి. ఆంధ్ర నిజాంలో అడ్వాన్స్ బుకింగ్కు భారీ స్పందన అయితే లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రాబట్టింది ఈ చిత్రం. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ని రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ చెప్తుంది. ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండకు పెద్దగా హిట్స్ లేకపోవడంతో ఈ మూవీపై మంచి అంచనాలు అనేది ఉన్నాయి. ఇక ఈ మూవీకి హిట్ టాక్ గనక పడితే 40 కోట్ల రూపాయల షేర్ను ఈజీగా రాబడుతుందని, అలాగే బ్లాక్ బాస్టర్ టాక్ గనక వస్తే 50 కోట్ల రూపాయలను ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్తో పాటు ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.